కమల్ హాసన్. నువ్వా నేనా? గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అనే సామెత మాదిరిగా మారింది కమల్ హాసన్ పరిస్థితి. ఏ ఉద్దేశంతో అన్నా కూడా కన్నడ ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దానికి వివరణ ఇవ్వాల్సింది పోయి మరింత రెచ్చగొట్టే విధంగా కమల్ హాసన్ చేసిన కమెంట్స్ తో ఇప్పుడు కన్నడ ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. Politicians are not qualified to talk about language. They don't have the education enough to talk about it. ఈ నేపథ్యంలో కర్ణాటకలో తన బ్యాన్ చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే వెనకడుగు వేసేదెలా అనే మేకపోతు గాంభీర్యాలకు పోయిన కమల్ వివాదం తాజాగా కోర్టు మెట్లెక్కింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం తగ్ లైఫ్. మణిరత్నం దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. జేఎం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అభిరవి ఇందులో కీలక పాత్రల్లో నటించారు. 300 కోట్ల రూపాయలతో పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమా రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జాయిన్ మూవీస్ సంయుక్తంగా నిర్వహించాయి. విడుదల తేదీ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో బ్యాన్ ను ఎదుర్కొంటోంది మూవీ. మనసుకి ఇది సరిగా లేదు, మీరేం వెళ్ళకండి. కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళం నుంచే కన్నడ జన్మించిందని చెప్పుకొచ్చారు. ఇది కన్నడ భాష అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ సినిమాను బహిష్కరించాలని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేఎఫ్సిసి ఇటీవల నిర్ణయం తీసుకుంది కూడా. కర్ణాటక చిత్ర పరిశ్రమతో పాటు కొంకణి, తులు, కొడవ భాషలకు చెందిన చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు కూడా కేఎఫ్సిసి ఇచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే ఈ చిత్రాన్ని కర్ణాటకలో ప్రదర్శించబోమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. తగ్ లైఫ్ సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు వక్రీకరించారని, పూర్తి వీడియోను మరుగున పెట్టారని రాజ్ కమల్ ఫిలిమ్స్ తరపు న్యాయవాది వాదించారు. తమిళనాడు, కర్ణాటక ప్రజల మధ్య ప్రేమ, స్నేహాన్ని వ్యక్తపరిచేందుకే కమల్ ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. కమల్ వ్యాఖ్యల వల్ల తగ్ లైఫ్ సినిమాపై వ్యతిరేకత ఏర్పడిందని, ఇది వాంఛనీయం కాదని అన్నారు. ఈ చిత్రాన్ని 300 కోట్ల రూపాయలతో నిర్మించామని, కర్ణాటక వంటి అతిపెద్ద మార్కెట్లో విడుదల కాకపోతే నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఎటువంటి అంతరాయం లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇదివరకు చిత్ర యూనిట్ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు ఓ వినతి పత్రాన్ని సైతం సమర్పించారని వివరించారు. దీనిపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కమల్ హాసన్. నువ్వా నేనా? గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అనే సామెత మాదిరిగా మారింది కమల్ హాసన్ పరిస్థితి. ఏ ఉద్దేశంతో అన్నా కూడా కన్నడ ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దానికి వివరణ ఇవ్వాల్సింది పోయి మరింత రెచ్చగొట్టే విధంగా కమల్ హాసన్ చేసిన కమెంట్స్ తో ఇప్పుడు కన్నడ ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. Politicians are not qualified to talk about language. They don't have the education enough to talk about it. ఈ నేపథ్యంలో కర్ణాటకలో తన బ్యాన్ చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే వెనకడుగు వేసేదెలా అనే మేకపోతు గాంభీర్యాలకు పోయిన కమల్ వివాదం తాజాగా కోర్టు మెట్లెక్కింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం తగ్ లైఫ్. మణిరత్నం దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. జేఎం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అభిరవి ఇందులో కీలక పాత్రల్లో నటించారు. 300 కోట్ల రూపాయలతో పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమా రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జాయిన్ మూవీస్ సంయుక్తంగా నిర్వహించాయి. విడుదల తేదీ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో బ్యాన్ ను ఎదుర్కొంటోంది మూవీ. మనసుకి ఇది సరిగా లేదు, మీరేం వెళ్ళకండి. కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళం నుంచే కన్నడ జన్మించిందని చెప్పుకొచ్చారు. ఇది కన్నడ భాష అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ సినిమాను బహిష్కరించాలని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేఎఫ్సిసి ఇటీవల నిర్ణయం తీసుకుంది కూడా.
కర్ణాటక చిత్ర పరిశ్రమతో పాటు కొంకణి, తులు, కొడవ భాషలకు చెందిన చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు కూడా కేఎఫ్సీసీ ఇచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే ఈ చిత్రాన్ని కర్ణాటకలో ప్రదర్శించబోమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. థగ్ లైఫ్ సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు వక్రీకరించారని, పూర్తి వీడియోను మరుగున పెట్టారని రాజ్ కమల్ ఫిల్మ్స్ తరపు న్యాయవాది వాదించారు. తమిళనాడు, కర్ణాటక ప్రజల మధ్య ప్రేమ, స్నేహాన్ని వ్యక్తపరిచేందుకే కమల్ ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. కమల్ వ్యాఖ్యల వల్ల థగ్ లైఫ్ సినిమాపై వ్యతిరేకత ఏర్పడిందని, ఇది వాంఛనీయం కాదని అన్నారు. ఈ చిత్రాన్ని 300 కోట్ల రూపాయలతో నిర్మించామని, కర్ణాటక వంటి అతిపెద్ద మార్కెట్లో విడుదల కాకపోతే నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఎటువంటి అంతరాయం లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇదివరకు చిత్ర యూనిట్ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు ఓ వినతి పత్రాన్ని సైతం సమర్పించారని వివరించారు. దీనిపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. People will take care of Thug Life, Kamal Hassan and all these controversies. కమల్ హాసన్ నువ్వా నేనా? గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అనే సామెత మాదిరిగా మారింది కమల్ హాసన్ పరిస్థితి. ఏ ఉద్దేశంతో అన్నా కూడా కన్నడ ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దానికి వివరణ ఇవ్వాల్సింది పోయి మరింత రెచ్చగొట్టే విధంగా కమల్ హాసన్ చేసిన కమెంట్స్ తో ఇప్పుడు కన్నడ ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. Politicians are not qualified to talk about language. They don't have the education enough to talk about it. ఈ నేపథ్యంలో కర్ణాటకలో తన బ్యాన్ చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే వెనకడుగు వేసేదెలా అనే మేకపోతు గాంభీర్యాలకు పోయిన కమల్ వివాదం తాజాగా కోర్టు మెట్లెక్కింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. మణిరత్నం దర్శకుడు, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. జేఎం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అభిరవి ఇందులో కీలక పాత్రల్లో నటించారు. 300 కోట్ల రూపాయలతో పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జాయిన్ మూవీస్ సంయుక్తంగా నిర్వహించాయి. విడుదల తేదీ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో బ్యాన్ ను ఎదుర్కొంటోంది మూవీ. నా మనసుకి ఇది సరిగా లేదు, మీరేం వెళ్ళకండి. కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళం నుంచే కన్నడ జన్మించిందని చెప్పుకొచ్చారు. ఇది కన్నడ భాష అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ సినిమాను బహిష్కరించాలని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, కేఎఫ్సీసీ ఇటీవల నిర్ణయం తీసుకుంది కూడా. కర్ణాటక చిత్ర పరిశ్రమతో పాటు కొంకణి, తులు, కొడవ భాషలకు చెందిన చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు కూడా కేఎఫ్సీసీ ఇచ్చిన పిలుపునకు సానుకూలంగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే ఈ చిత్రాన్ని కర్ణాటకలో ప్రదర్శించబోమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. థగ్ లైఫ్ సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు వక్రీకరించారని, పూర్తి వీడియోను మరుగున పెట్టారని రాజ్ కమల్ ఫిల్మ్స్ తరపు న్యాయవాది వాదించారు. తమిళనాడు, కర్ణాటక ప్రజల మధ్య ప్రేమ, స్నేహాన్ని వ్యక్తపరిచేందుకే కమల్ ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. కమల్ వ్యాఖ్యల వల్ల థగ్ లైఫ్ సినిమాపై వ్యతిరేకత ఏర్పడిందని, ఇది వాంఛనీయం కాదని అన్నారు. ఈ చిత్రాన్ని 300 కోట్ల రూపాయలతో నిర్మించామని, కర్ణాటక వంటి అతిపెద్ద మార్కెట్లో విడుదల కాకపోతే నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఎటువంటి అంతరాయం లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇదివరకు చిత్ర యూనిట్ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు ఓ వినతి పత్రాన్ని సైతం సమర్పించారని వివరించారు. దీనిపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. People will take care of Thug Life, Kamal Hassan and all these controversies.